పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా స్మరామి సంస్కృతం సమ్యక్ నమామి సంస్కృతమాతరం నమామి సంస్కృతమాతరం. ఓం సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. సప్తత్రింశత్ పాఠ త్రింశత్ 30 సప్త 7 37వ పాఠం. ఓకే, లకారాలు చూస్తున్నాము. వాటిలో రెండు గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాము. హరి ఓం, శ్రీ పరమాత్మనే నమః, ఓం గణేశాయ నమః, ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. సర్వధాతు లకారాలు అనేవి 4 లట్, లంగ్, లోట్, విధిలింగ్. లట్ అంటే వర్తమానము, లంగ్ అంటే అనద్యతన భూతకాలము, లోట్ అంటే అనుజ్ఞ, ఆదేశ, రిక్వెస్ట్, విధిలింగ్ అంటే షుడ్, చాహియే, తప్పకుండా అనే అర్థాలలో మనం చూస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి సూత్రాలతో పాటు ఉన్నాయి. ఆల్రెడీ చెప్పిన పాఠమే ఒకసారి రివ్యూ చేస్తున్నాను. ముందుగా మనము ఘనశ్యామ్ గారితో మొదలు పెడుతున్నాం. ప్రత్యయాన్ని చూపిస్తాను, ఎలా ఉంటుందో చెప్పండి. రూపాలు చెప్పేయండి వరుసగా. భవ. నమస్కారం సార్. ఓపెన్ చేయగలరు? హలో సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. హరి ఓం. మనం ఇప్పుడు వెర్బ్ ధాతు ఏమొచ్చి భవ. సో ఏకవచనం అంటే అహం భవామి వస్తుంది. దెన్ ద్వివచనం వచ్చి భవతః, బహువచనం భవావహ. భవావ. ప్రత్యయం చూడండి, మీరు ఏదో ఊహించొద్దండి, ప్రత్యయాన్ని చూసి చెప్పండి. భవామి, భవావహ, భవామహ. కరెక్ట్. తర్వాత అది ఉత్తమ పురుష అయింది. ప్రత్యయం చదవండి, మాట ప్రత్యయం చదవండి. సి తహ థ. కరెక్ట్. తహ తహ. సో భవసి, భవతః, భవథ. కరెక్ట్. తర్వాత చూడండి. తి తహ ఇంతి. తహ సంతి. సో ఇంతి. భవతి, భవతః, భవంతి. భవతి, భవతః, భవంతి. మిగతా కూడా అలాగే ఉంటాయి. ఆ సర్వనామం మట్టుకు మారుతుంది అంతే. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఈ పక్క ప్రత్యయాలు జ్ఞాపకం పెట్టుకుంటే మీరు రాసిగలుగుతారు ఏదైనా సరే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నాగరత్నం గారు మీరు చూడండి. అనద్యతన భూతకాలం చూడండి. ప్రత్యయాలు ఉత్తమ పురుష ఏకవచనం భవాం, ద్వివచనం భవావ, బహువచనం భవాం అని ఉంటుందా, ఇంకెలా ఉంటుందో? అభవం అని ఉంటుంది. రావద్దా మరి? ఉండాలి. అభవం, అభవం, అభవావ, అభవామ, అభవామ బహువచనం. అలాగే ఇక్కడ మధ్యం పురుషులో ఎస్ అంటే విసర్గ వస్తుంది, తమ్ వస్తుంది, తా వస్తుంది. అంటే ఏకవచనం, బహువచనం, ద్వివచనం, బహువచనానికి అది త్వం, భవ. అలాగే ఎక్కడికి పోతుందండి? అభవ, అభవః, అభవతం, అభవతః, అభవత. వదిలేయకూడదు, ఆటోమేటిక్ గా పెట్టుకోవాలి భూతకాలం. భూతకాలం. తర్వాత చూడండి. ఇది ప్రథమ పురుష అభవత్, అభవతాం, చదవండి. ఇత్ తాం అన్, ఇత్ తాం అన్ వస్తాయి. అంచేత అభవత్, అభవతాం, అభవన్ అని వస్తాయి. తర్వాత సా కూడా అంతే. సా అభవత్, తే అభవతాం, తాహ్ అభవన్. ఆ తర్వాత తత్ కూడా తత్ అభవత్, తే అభవతాం, తాని అభవన్. కరెక్ట్. అమూల్య. అనుజ్ఞ, ఆదేశం, రిక్వెస్ట్, ఇంపరేటివ్.
లోట్ లకారం ప్రత్యయం సార్. చదవండి, ప్రత్యయం అలవాటు చేసుకోండి. ప్రత్యయం చదవండి. ప్రత్యయం చెప్తాను సార్. ప్రత్యయం ఇస్ అని ఆని ఒక నిమిషం. ఆని ఆవా ఆని ఆమ. ఆని ఆవా ఆమ. ఇప్పుడు ఏంటవుతుంది? భవాకి ఆని కలిపితే అహం భవాని ఉంచండి, పర్వాలేదు. ఉత్తమ ఉత్తమ పురుషుడు పురుష. చెప్తున్నారు కదా. అహం అహం భవాని. తర్వాత ఆవాం ఆవాం భవావా. వయం భవామ. వయం భవామ. ప్రత్యయం నెక్స్ట్ చదవండి. మధ్యమ పురుషకి ప్రత్యయం చదువుతాను సార్. ఆ తం త. సో అది త్వం భవతాత్ ఆవాం భవతం. భవతాత్ అనొచ్చు, భవా అని వదిలేయచ్చు. ఆ అంటే తాత్ పెట్టుకుంటే భవాని కూడా వదిలేయచ్చు. అవును సార్, భవాన్ని వదిలేయచ్చు. భవాని వదిలేయచ్చు. యువాం భవతం యూయం భవత. తర్వాత నెక్స్ట్ ది ప్రథమ పుంలింగంకి వచ్చేవి తూ తాం అంతు. దానికి ప్రథమ పురుష పుంలింగం అయితే సహ భవతు, తౌ భవతాం, తే భవంతు. బ్యూటిఫుల్. అది మిగతా అలాగే స్త్రీలింగం ఉంటాయి. అయితే సర్వనామం మట్టుకు మారుతుంది. సర్వనామం పెట్టుకోవాలి. క్రియాపదంలో భవతు, తే భవతాం, తాహ భవంతు, తత్ భవతు, తే భవతాం, తాని భవంతు. ఏం తెలుసుకోవాలి మనం? ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో ఆని ఆవా ఆమా ఆ తం తా తూ తం తా అంతు తూ తాం అంతు తూ తాం అంతు. ఈ మూడు ఒకలాగే ఉంటాయి. ఈ మూడు ఒక్కటి నేర్చుకుంటే, మీరు పుల్లింగం నేర్చుకుంటే సరిపోతుంది. మిగతా ఆటోమేటిక్ గా సర్వనామం మార్చేసి రాసేసుకుంటారు. సార్ ట్రై చేస్తున్నానండి. చేయండి. దీంట్లో ప్రత్యయములు ఈయం ఈవా ఈమా అని వచ్చాయి. సరే కొంచెం మీరు కలపండి. ఈఎం భవ కదా స్టెమ్. భూ అనేది ధాతువు, భవ అనేది స్టెమ్. రూట్ స్టెమ్. స్టెమ్ భవ. భవ ప్లస్ ఈఎం అవుతే భవేయం. భవేయం. భవకి ఈయం కలిపితే భవేయం అవుతుంది. ఈవ కలిపితే భవేవా. భవేవా. భవేమా. భవేమా. అహం భవేయం వయం భవేమ. భవ ప్లస్ ఈయం భవేయం. సంధి వశాన్ని ఏ అయింది. అది వా ప్లస్ ఈ కలిపితే ఏ అనే సంధి అవుతుంది. కాబట్టి భవేయం భవేవ భవేమ అని వచ్చింది. ఓకే, తర్వాత ప్రత్యయాలు ఈతం ఈతః. ప్రత్యయాలు మధ్యమ పురుషకు. మధ్య పురుష, ఉత్తమ పురుష కన్నా మధ్యమ పురుష. చెప్పండి. భవాకి ఈ కలిపితే ఈహి. ఇందాక ఏమైంది? భవాకి ఈయం కలిపితే భవేయం అయింది. ఈహి మటుకు కలిపితే భవేహ. భవేహ భవేతం భవేత. మీరు ఆన్సర్లు రాస్తున్నారో లేదో తెలియదు, కానీ అటెంటివ్ గా విని ఫాలో అవ్వాలి వీటిని. అదే కొంచెం లాస్ట్ వీక్ డిస్కంటిన్యూ అయ్యాలండి, అందుకని. సో అలా చేయకూడదు. లాస్ట్ వీక్ లాంగ్వేజ్ కదా, డిస్కంటిన్యూ అవుతా మళ్ళీ మొదటకు వస్తారు. ఈత్ ఈతాం ఈయుహు ప్రత్యయాలు దేనికి? ప్రథమ పురుషకండి. ప్రథమ పురుషకి భవ ప్లస్ ఈత్ భవేత్. భవేత్. భవ ప్లస్ ఈతం భవేత్ అండి. భవ ప్లస్ ఈతం చెప్పలేకపోతున్నా సార్, నన్ను వదిలేసేయండి సార్. భవేతాం భవేయుః. చెప్పనండి. నాగరత్నం మీరు కంటిన్యూ చేయండి.
సార్ నేను చెప్పనా సార్? ఆమె చెప్పండి మా కళ్యాణ్ సుమన్. అదే సార్, హరివం సార్. అదే ఇదేంటిది మధ్యమ పురుష, ఇప్పుడు ప్రథమ పురుషులోని పుంలింగం ఈత్, ఈతాం, ఈయుహు. ఎందులో ఉన్నాము? విజిలింగ్ లో ఉన్నాము. విజిలింగ్ అంటే చాహియే, తప్పకుండా చెయ్యాలి, తప్పకుండా ఉండాలి, తప్పకుండా తినాలి, పాడాలి అని తప్పకుండా అని చెప్తే పడనా చాహియే, తినా చాహియే అన్నట్టుగా ఉంది. అది సహ భవేత్ అండ్ తౌ భవేతాం అండ్ తే భవేత్, భవేయుహు. భవేయుహు, కరెక్ట్. భవేయుహు సేమ్ అన్నమాట. తౌ భవేతాం తే భవేయుహు. భవేయుహు. ఇప్పుడేమో చెప్పండి స్త్రీలింగం. స్త్రీలింగం సా భవేత్, తే భవేతాం అండ్ తాహ్ భవేయుహు. బ్యూటిఫుల్. అండ్ ప్రథమ ఇదేమో నపుంసకలింగం. నపుంసకలింగంలో తత్ భవేత్ అండ్ తే భవేతాం అండ్ తాని భవేయుహు. బ్యూటిఫుల్. అంటే ఈయం, ఈవా, ఈమా, ఈహ్, ఈతం, ఈత, ఈత్, ఈతాం, ఈయుహు అనే జ్ఞాపకం పెట్టుకుంటే అది సంధివశాన భవ అనే స్టెమ్ కి ఇవి కలిపితే భవే అవుతుంది. భవ ప్లస్ ఈయం భవేయం, భవ ప్లస్ ఈహి భవేహి, భవ ప్లస్ ఈత్ భవేత్, అలా కలుపుకుని రావాలి. ఓకే, 4 అయిపోయాయి. ఏమిటంటే మనం లట్ అయింది. తర్వాత మొన్న రెండోది అనంచేతన భూతకాలం చెప్పేసుకున్నాము. తర్వాత విజిలింగ్ చెప్పుకున్నాము. విజిలింగ్ లకారం అయింది. దాని ముందు చెప్పుకున్నది లోట్ లకారం కూడా అయిపోయింది. ఆదేశ అనుజ్ఞ కూడా అయింది. విజిలింగ్ అయింది. ఇవన్నీ కూడా సర్వధాతులు ధాతువులు అంటారు వీటిని. ఆ తర్వాత ఉంది ఏంటంటే ఆర్ధధాతువులు అంటాం. అర్ధధాతువులు అంటే లుట్ లింగ్, వీటిలో మొదటి 3 ముందు చెప్పుకున్నాము. ఈరోజు ఆసి లింగు, లిట్టు, లుంగు చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్నటువంటి 3టిని ఒకసారి మళ్ళీ రివ్యూ చేద్దాం. కమల గారు మీరు లుట్ చెప్పండి. ప్రత్యయం చూపిస్తుంది. లుట్ అంటే దూర భవిష్యత్ కాలం, రిమోట్ ఫ్యూచర్. మేము 2 ఏళ్ల తర్వాత బెంగళూరు మారుతాము అని అనుకుంటే దూర భవిష్యత్ కాలం. ప్రత్యయాలు చదవండి, అలా నేర్చుకోండి ప్రత్యయాలు. తాస్మి, తాస్వహ, తాస్మహ. ప్రత్యయం తాస్మి, తాస్వహ, తాస్మహ. ఏం రాసుకోవాలి? భవ రాసుకోవాలి ముందు. ఎందుకు? భవ స్టెమ్ కాబట్టి. భూధాతువు భాదిగణము, భూధాతువు అదేమోనో పరస్మై పదలే ఉన్నాం మనం కాబట్టి దానికి భవ అనేటటువంటి దానికి కానీ స్టెమ్ కి తాస్మి కలపాలి. అంటే ఏంటవుతుంది? అయితే పురుష ఉత్తమ పురుష ఏకవచనం అహం భవతాస్మి, భవతాస్మి అవ్వాలి. భవతాస్మి అవదు కానీ భవితాస్మి అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఇకారం వస్తుంది. ఇది సేట్ కాబట్టి, ఇది సేట్ అనేటటువంటిది కాబట్టి భవితాస్మి ఇకారం యాడ్ అవుతుంది అక్కడ. ఇకారం ఎక్కడ వచ్చిన వాటిని సేట్ అంటారు. ఇకారం రాకపోతే అనేట్ అంటారు. రావచ్చు రాకపోవచ్చు అని ఉంటే వేట్ అంటారు. సేట్, అనీట్, వేట్. సేట్ అంటే సా ప్లస్ ఈట్, ఈట్, ఈ అనేది సా ప్లస్ ఈట్ సేట్. సా ప్లస్ అనీట్, సా లేకుండా ఉంటే అనీట్ అంటే అక్కడ ఏమీ ఈ లేదని అర్థం. వేట్ అంటే ఉంటే ఉండొచ్చు. వా ఇట్, ఇట్ అంటే వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు. ఇది సేట్ కాబట్టి భవ అనేటటువంటిది భవాత్ ప్లస్ తాస్మి, భవతాస్మి అని ఉండకుండా భవితాస్మి అవుతుంది. ఆ ఇకారం వస్తుంది అక్కడ. ఫ్యూచర్ కదా, అది ఇంకా దూరం ఫ్యూచర్. భవితాస్మి చెప్పండి. భవితాస్మి, భవితాస్వహ, భవితాస్మ. భవితాస్మి, భవితాస్వహ, భవితాస్మహ. స్టెమ్ రాసుకోవాలి మొదట. స్టెమ్ ఏమిటి? భవ. భవకి తాస్మి పక్కన చేర్చాలి, ప్రత్యయం చేర్చాలి. తెలిస్తే భవతాస్మి వస్తుంది. కానీ ఇది సేట్ కాబట్టి భవితాస్మి అని రాసుకోవాలి. భవితాస్మి, ఆవాం భవితాస్వహ, వయం భవితాస్మహ. ఇక్కడ ప్రత్యయం తాసి, తాస్తః, తాస్త. దేనికి? మధ్యమ పురుషుడు. మధ్యమ పురుషకి. అప్పుడు తం భవితాసి. భవ ప్లస్ తాసి. భవతాసి కాదు, భవితాసి రాయాలి. తం భవితాసి, యువాం భవితాస్తః, వయం భవితాస్తః.
దయం కాదు, యూయం. యూయం చెప్పాను నేను. ఓకే, తం యువాం యూయం. కరెక్ట్. తం భవితాసి యువాం భవితాస్త యూయం భవితాస్త. స్టెమ్ అనేటటువంటి భవ అనేటటువంటి తెచ్చుకోవాలి. ఆ స్టెమ్ ప్రత్యయం తాసి కలపాలి. న్యాచురల్ గా ఇది భవతాసి అవ్వాలి. కానీ ఇదేమో సేట్ కాబట్టి భవి అవుతుంది. అప్పుడు భవితాసి వస్తుంది. అలాగే భవితాస్త భవితాస్త భవితాస్త. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి. ఇది ప్రథమ పురుష. ప్రథమ పురుష సహ తా తారౌ తారః. ఇప్పుడు ప్రథమ పురుష పుల్లింగం స భవితా తౌ భవితారౌ తే భవితారః. ఎందుకు అలా వచ్చింది? భవ ప్లస్ తా భవతా అవ్వాలి, కానీ అక్కడ సేట్ కాబట్టి భవితా అయింది. అలాగే భవితారౌ భవితారౌ తే భవితారః. స్త్రీలింగం కూడా ఇప్పుడు సా వస్తుంది. వెర్బుల్లో ఏం తేడా ఉండదు. క్రియాపదం తయారైపోయిన దాంట్లో ఇంకేం తేడా ఉండదు, కానీ ఆ ముందుండే సర్వనామాలు పడుతున్నాయి అంతే. సా భవితా తే భవితారౌ తౌ భవితారః. కరెక్ట్. నపుంసకలింగం అయితే తత్ భవితా తే భవితారః తా భవితారః. తాని భవితారః. అర్థమైందా? స్టెమ్ తయారు చేసుకున్నాం కదా, భవ అనే స్టెమ్, దానికి ప్రత్యయాలు కలపడమే. అక్కడ ఇకారం వస్తుందా రాదనేది సేటా అనేటా చూసుకోవాలి. అందుకని ఇది సేట్ అనేటటువంటి వెర్బ్ కాబట్టి ఇకారం వస్తుంది. ఓకే, ఇంకెవరున్నారు ఈసారి దీనికి? నెక్స్ట్ దానికి లిట్లకారం. నేను చెప్తాను, చెప్పండి. లుట్లకారము అది సామాన్య భవిష్యత్ కాలము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీనికి వచ్చే ప్రత్యయాలు శ్యామి, శ్యామి, శ్యావహ, శ్యామః. ఉత్తమ భవశ్యామి కావాలి, భవశ్యామి అవ్వకూడదు, ఎందుకంటే సేట్ కాబట్టి భవిష్యామి అవుతుంది. ఎస్ సార్. ఉత్తమ పురుషాలు ఏకవచనం అహం ప్లస్ భవ ప్లస్ శ్యామి, అహం భవిష్యామి. ద్వివచనం ఆవాం ప్లస్ భవ ప్లస్ శ్యావ. అహంకు ప్లస్ కలపక్కర్లేదు. అహం భవిష్యామి, ద్వివచనం ఆవాం భవ ప్లస్ శ్యావః, ఆవాం భవిష్యావః. బహువచనం వయం భవ ప్లస్ శ్యామః, వయం భవిష్యామః. కరెక్ట్. అది ఇకారం. అంటే చెప్పాను కదా ఇప్పుడు, అధికారం. స్టెమ్ రాసుకుని దానికి ప్రత్యయం యాడ్ చేసుకుని ఇకారం ఉంటుందో రాదా అని ఆలోచించుకుని మార్చుకోవాలి. అలాగే సార్. మధ్యమ పురుష తీసుకుంటే ఏకవచనం త్వం భవ ప్లస్ శసి, త్వం భవిష్యసి. ఆ ప్రత్యయాలు శసి, శత, శద, శతః, శత. సో మధ్యమ పురుషకి త్వం భవ ప్లస్ శసి, త్వం భవిష్యసి. యువాం భవ ప్లస్ శతః, యువాం భవిష్యతః. యూయం భవ ప్లస్ శత, యూయం భవిష్యతః. ప్రథమ పురుష పుంలింగం వచ్చే ప్రత్యయాలు శతి, శతః, శంతి. సహ భవ ప్లస్ శతి, సహ భవిష్యతి. తౌ భవ ప్లస్ శతః, తౌ భవిష్యతః. తే భవ ప్లస్ శంతి, తే భవిష్యంతి. ప్రథమ స్త్రీలింగం తీసుకుంటే వచ్చే ప్రత్యయాలు సే మారదు. సా భవ ప్లస్ శతి, సా భవిష్యతి. తే భవ ప్లస్ శతః, తే భవిష్యతః. తాహ ప్లస్ భవ ప్లస్ శంతి, తాహ భవిష్యంతి. అదే ప్రథమ పురుష నపుంసక లింగం తత్ భవ ప్లస్ శతి, తత్ భవిష్యతి. తే భవ ప్లస్ శతః, తే భవిష్యతః. తాని భవ ప్లస్ శంతి, తాని భవిష్యంతి.
కరెక్ట్ అయిపోయింది. రుట్ అయిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్దాం మళ్ళీ. నెక్స్ట్ ఈసారి లృంగ్లోకి వెళ్ళాము. లృంగ్ అంటే కండిషనల్. ఇది ఎప్పుడు అసమాపక క్రియ, హేతుమత్తు. అలా అయి ఉంటే, అలా జరిగి ఉంటే, అలా చదివి ఉంటే, అలా ఉండి ఉంటే అనే క్వశ్చన్ ఇన్కంప్లీట్ గా ఉంటాయి. ప్రత్యయాలు చూడండి. శ్యం, స్వావ, స్వామ. ఓకే, చదవండి. ఎవరు చదువుతారు? చదవండి. భూధాతువు భవ లుంగ్ లకారం హేతు హేతుమత్. ఇక్కడ ప్రత్యయాలు శ్యం, స్వావ, స్వామ. అదే ఏం రాసుకోవాలి ఇక్కడ? నేను మొట్టమొదటి ఏకవచనం భవ రాసుకోవాలి. భవక పక్కన శ్యం రాసుకోవాలి. భవస్యం, భవస్వావ, భవస్వామ. శ్యా ఇక్కడ ఏంటవుతుంది? భా పక్కన వచ్చరికల్లా సంధివసాన్ని శ్యా అయిపోతుంది. ఓకే, తర్వాత ఏమో మనకి ఇదేమో ఈ వా మారాలి, వి అయిపోవాలి. అప్పుడు భవిష్యం అయిపోతుంది. భవిష్యం. అర్థమైందా? శ్యమే అసలు యాక్చువల్ గా ఇంకొక వెర్బ్ అవుతే శ్యమే ఉంటుంది. భవ దగ్గరికి వచ్చరికల్లా సంధివసాన్ని శ్యం అయింది అది. కానీ భవిష్యం అవ్వకూడదు, భవిష్యం అవ్వాలి. సేట్ కాబట్టి అప్పుడు భవిష్యం. ఓకే, భవిష్యం. సార్ ప్రీఫిక్స్ కూడా యాడ్ అవ్వాలి కదా సార్? భవిష్యత్, అభవిష్యం రావాలి. అభవిష్యం ఇన్కంప్లీట్ అయ్యి ఉంటే అంటున్నాం కదా, డెఫినెట్ గా యాడ్ అవ్వాలి. డెఫినెట్ గా యాడ్ అవ్వాలి. అభవిష్యం. ఓకే, తర్వాత అభవిష్యావా, అభవిష్య. చెప్పండి మీరు. కమల. ప్రథమ పురుష చదువుతున్నారు ఇప్పుడు. ఉత్తమ పురుష అహం అభవిష్యామి. అహం అయిపోయింది కదా, అహం అభవిష్యామి రాసుకున్నాము. ద్వివచనం ద్వివచనానికి వస్తే ద్వివచనం ఆవాం అభవిష్యావః. ఆవాం అభవిష్యావః. భవ రాసుకోవాలి. భవ రాసుకుని దాన్ని భవి చేసుకోవాలి. ఆ ఖచ్చితంగా రాసుకోవాలి. ఆ భవి అయిపోయేటప్పటికి శ్యావ రాసుకోవాలి. శ్యావ పనికిరాదు, శ్యామ రాసుకోవాలి. అభవిష్యావ అయింది. అలాగే అభవిష్యామ అయిపోతుంటారు. ఇప్పుడు బహువచనం అయితే వయం అభవిష్యామ. ముందే రాసుకోవాలి. బహువచనం సరికి వయం రాయాలి, భవ రాసుకోవాలి. ఇది రూట్, ఇది స్టెమ్. భవ ఏమో భవి అయిపోవాలి. ఇది ప్యాస్ట్ ఎఫెక్ట్ కోసం ఆ ఉండాలి. స్వామ అనుంది, స్వామ అన్నది శ్వామ కాబట్టి భవిష్యామ, అభవిష్యామ. ఓకే, అలాగే డిరైవ్ చేయాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా డిరైవ్ చేసుకోవాలి మీరు. ఓకే, అహం అభవిష్యం, అభవిష్యామ. ఓకే, నౌ ఇక్కడ మళ్ళీ దీనికి రండి. ఈసారి నేను చెప్పినట్టుగా చెప్పండి ప్రతి మాటను. శతం శతం శత. ఇక్కడ మధ్యమ చెప్పండి, రాస్తాను. ముందేం రాయాలి? ఏకవచనంలో మధ్యమ పురుషు అంటే ఏమిటి? ఓకే, తర్వాత నా స్టెమ్ ఏమిటి? భవ. భవ ఇది చేతి కాబట్టి భవి అవుతుంది. లింగకారం కాబట్టి ఆ వస్తుంది. నేను ప్రత్యయం కలపాలి. కలిపితే భవిష్య. కానీ శహ అని ఉండకూడదు, షహ అని ఉండాలి. సంధి వశంగా అభవిష్య అయిపోయింది. అభవిష్య అని వస్తుంది. తర్వాత చెప్పండి మీరు. ద్వివచనం ఇక్కడ ఇది శతం వస్తుంది కదా. శతం భవిష్యావహ వచ్చినప్పుడు శతం ఎలా మారుతుందంటే యువాం అభవిష్యతం. అభవిష్యతం అని మారింది. కరెక్ట్. యువాం అభవిష్యతం వస్తుంది. వయం వయం కాదు, యూయం. యూయం 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 అభవిష్యత. అభవిష్యత వచ్చింది, ఏం కష్టం లేదు. సో చూసారా, ఆ అనేది బికాజ్ ఇట్ ఈస్ ఏ హేతుమత్ కాబట్టి పాస్ట్ టెన్స్ ఎఫెక్ట్ కావాలి. భవాల భవి ఉండాలి. శతహాల శత అయిపోవాలి. ఓకే, తర్వాత చెప్పండి.
ఆ, ఇది ప్రత్యయం చత్ చతాం చన్. ఇక్కడ ప్రథమ పురుష పుల్లింగంకి సహ అభవిష్యత్. సహ పెట్టుకోవాలి, భవాల భవి రాసుకోవాలి, షత్తుకు బదులు షత్ రాసుకోవాలి. అభవిష్యత్. ఇక్కడ ఎలా చేయాలి మళ్ళా? రెండోది తౌ అభవిష్యతాం. ఆ ఫా పి రాయాలి. శతాం, శతాం అంతా శతాం కావాలి. సరే, దీర్ఘం లేదు. శతాం అభవిష్యతాం, తౌ అభవిష్యతాం. తర్వాత బహువచనంకి షన్ ఇక్కడ ఏమొస్తుందంటే తే అభవిష్య, ముందు ఆ రాయాలి, భవరాశి భవి చేసుకోవాలి, దానికేమో షన్కి బదులు షన్ రాసుకోవాలి. అభవిష్యన్, తే అభవిష్యన్ అని వస్తుంది. ఇలా డెరైవ్ చేసుకుంటూ రాసుకుంటూ పోతే గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ, మరి బట్టి పట్టక్కర్లేదు. అది సహా అభవిష్యత్, తే అభవిష్యతాం, తవ అభవిష్యతాం, తే అభవిష్యత్. ఇదే రూపాలు ఉంటాయి, సర్వనామాలు మారుతాయి, అంతకన్నా ఇంకే. అర్థమైందా? అయిపోయా మనకి పాతవి ఇంకా ఉండిపోయాయి. మనం పాతవి ఏంటంటే అయిపోయాయి సార్. అయ్యాయి సార్, 3 అయ్యాయి. ఏమిటంటే పాత 3 చెప్పుకున్నాము. దీంట్లో ఉన్నవి ఇది ఇక్కడి నుంచి లుట్ అనేటటువంటి దూర భవిష్యత్ కాలం చెప్పుకున్నాము, రిట్ అనేటటువంటి సామాన్య భవిష్యత్ కాలం చెప్పుకున్నాము, రింగ్ అనేటటువంటి హేతు లాస్ట్ చెప్పుకున్నవే. ఇంక ఈ 3 ఎలా ఉంటాయనేది ఈరోజు చూపిస్తాం. ఓకే, దీంతో 10 లకారాన్ని మనం స్పృశించినట్టు అవుతుంది. దూర భవిష్యత్ కాలం, ఆ తర్వాత మనకు వచ్చేటటువంటిది ఇది లుట్లకారం, ఇది దూర భవిష్యత్ అయింది. దాని తర్వాత ఏమో మనకి సామాన్య భవిష్యత్ కాలం కావాలి, రుట్ రావాలి, అది రుట్ చెప్పేసుకున్నాం. అది అయిన తర్వాత ఏమో రింగ్ అంటే హేతుమత కండిషనల్, అలా అయి ఉంటే పాస్ట్ టెన్స్, అది అంచేత ఆ అనేది ముందు వస్తుంది అన్నిటికీ. అది అయిపోయింది. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ఆశీలింగ్. ఆశీలింగ్లు ఎలా ఉంటాయి? అహం భూయాసం, ఆవాం భూయాస్వ, వయం భూయాస్మ, త్వం భూయాహ్, యువాం భూయాస్తం, యూయం భూయాస్త, సహ భూయాత్, తౌ భూయాస్తం, తే భూయాసు, సా భూయాత్, తే భూయాస్తం, తాహ్ భూయాసు, తద్భూయాత్, తే భూయాస్తం, అని భూయాసు. ఇక్కడ యాసం, యాస్వ, యాస్మ అలాంటివి వస్తున్నాయి. చూడండి ప్రత్యయం యాసం, యాస్వ, యాస్మ. ఓకే, ఇక్కడ భూధాతు అలాగే ఉంది, దానికి ఆ భూకే మరి భవి కాదు, ఇది భూయాసం. భయాస్వ కాదండి, భయాస్వ ఏమిటండి? భూయాస్వ, భూయాస్మ. ఓకే, భూయాసం, భూయాస్వ, భూయాస్మ. ఇక్కడ లిట్ట అది అనిట్టగా సేట అక్కర్లేదు, ఎందుకంటే అక్కడ ముందు భావాన్ని తీసుకోలేదు కదా, రూట్కే యాడ్ చేసేయాల్సి వస్తుంది ఇక్కడ, స్టెమ్ముకు కాకుండా. జత భూయాసం, భూయాసం, భూధాతు వేరే మరి దానికి స్టెమ్గా చేయక్కర్లేకుండా అక్కడి నుంచే యాడ్ చేసుకొస్తున్నాం. ఇందులోనే ఆశీలింగ్ లకారం. ఆశీలింగ్ అంటే ఏమిటి? ప్రార్థన, బ్లెస్సింగ్, బెనెడిక్షన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో పరస్మైపదిలో ఈ అనేది చేరదు, ఈ అనేది చేరదు. అంచేత అక్కడ ఇది సేట్ అయినప్పటికీ కూడా ఈ వర్తించదు. అలాగే ఇక్కడేమో భవి అవడం, భవ అవడం కానీ లేకపోతే భవే అనడం కానీ ఇలాంటి వృద్ధి కానీ గుణం కానీ ఉండదు. కాబట్టి ఎలా ఉన్న ధాతువుని అలాగే తీసుకో. భూ ప్లస్ యాసం, భూయాసం, భూ ప్లస్ యాస్వ, భూయాస్వ, భూ ప్లస్ యాస్మ, భూయాస్మ. వెరీ సింపుల్ దీనికి. అలాగే భూ ప్లస్ యాహ్, భూయాహ్, భూ ప్లస్ యాస్తం, భూయాస్తం, భూ ప్లస్ యాస్త, భూయాస్త. తర్వాత భూ ప్లస్ యాత్, శుభం భూయాత్ అంటున్నారు కదా,
అలాగే భూయాస్తాం భూయాసు, భూయాస్తాం భూయాసు. అదే ఇదే విధంగా యాత్ యాస్తాం యాసు, యాత్ కలిపితే భూకి భూయాస్త్, భూయాస్తాం భూయాసు. సేమ్ థింగ్, ఓన్లీ థింగ్ ఇస్ ది సర్వనామాలు మారుతున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఆశీలింగ లకారంలో అలా ఉండుగాక, మే యు బి బ్లెస్డ్ అంటున్నాం కదా, ప్రార్థన లేక బ్లెస్సింగ్ అనేటువంటి. అహం భూయాసం, నేను ఉందునుగాక, సహ భూయాత్ అతడు ఉందునుగాక, లేకపోతే అతనికి శుభము కలుగునుగాక అన్నప్పుడు భూయాత్ అంటున్నాం కదా. శుభం భూయాత్, సహ శుభం భూయాత్. త్వం అయితే నీకు కలగాలని చెప్పాలనుకుంటే త్వం భూయాహ్ అని చెప్పాలి. ఓకే. ఆశీలింగ లకారము పరస్మైపదిలో ఇకారము స్టేట్ అయినప్పటికీ కూడా ఇకారం చేరదు. భవే అనేటటువంటి గుణము కానీ, భవి అనే మార్పు కానీ, ఇకారము కానీ వృద్ధి కానీ ఉండవు. అందువల్ల ధాతువుని యథాతథంగా తీసుకుని ఆ ప్రత్యయాన్ని పక్కన వ్రాసేసుకోవడమే. భూ ప్లస్ యాసం భూయాసం, భూ ప్లస్ యాస్వ భూయాస్వ, భూ ప్లస్ యాస్మ భూయాస్మ. అలాగే భూ ప్లస్ యాహ్ భూయాహ్, అలా భూ ప్లస్ యాస్తం భూయాస్తం, భూ ప్లస్ యాస్త భూయాస్త. ఇంకా ప్రథమ పురుషులోకి వస్తే భూ ప్లస్ యాత్ భూయాత్, భూయాస్తాం భూయాసు. మిగతా కూడా అలాగే ఉంటాయి. ఓకే, ఒకటి నేర్చుకున్నాం. ఇంకా లిట్లోకి పోదాం. లిట్ అంటే పరోక్ష భూతకాలం, రిమోట్ పాస్ట్ టెన్స్. లిట్ అంటేనేమో ఎప్పుడో రాముడు అయోధ్యలో ఉండెను, రాముడు సీతతో కలిసి అడవికి వెళ్ళెను, అది ఇవాళది నిన్నటిది కాదు, ఎప్పటిదో, అది రిమోట్ పాస్ట్ టెన్స్. ఆ వా మా అంతే. దీనికి భూతకాలం కాబట్టి, దీనికి రిమోట్ కాబట్టి ఆ అనేది ముందు రాక్కర్లా. మిగతా మా రెండు భూతకాలాలకి ఏమిటి వచ్చింది, అక్కడేమో ఆ అనేది ముందు వచ్చింది, ఇక్కడ రాదు. బభూవ బభూవ, బభూవివ బభూవిమ. ఆ బభూ అనే దాంట్లోనే ప్యాస్ట్ టెన్స్ ఉన్నది. ఆ భూకి బాగా కలుపుతున్నాం కాబట్టి బభూ అనే ప్యాస్ట్ టెన్స్ చెప్తుంది. ఆ భూలాగా ఇక్కడ అభవ అన్నట్టుగా ఇక్కడ బభూ అంటుంది. బభూ ప్లస్ ఆ, బభూవా బభూవివా బభూవిమ. ఆ వా మా. ఇక్కడ అకారం తెలుస్తోంది, బభూవాలో అకారం, ఇక్కడ వివా బభూవా మళ్ళీ వకారం చేరింది, ఇక్కడ బభూవిలో మకారం చేరింది. అది ఇక్కడ ఏంటంటే ఆ బభూవా బభూవి అని ఉంటుంది, కానీ ఆ వీకేమో అకారం కాబట్టి బభూవా అవుతుంది అన్నమాట. ఆ ప్లస్ వా, ఆ ప్లస్ ఆ వా మా అనేటటువంటివి ప్రత్యయములు. ఓకే. బభూవ బభూవివ బభూవిమ అనేటటువంటి పరోక్ష భూతకాలాన్ని నేర్పిస్తున్నాయి. అలాగే థా అథుహు ఆ, త్వం బభూవిథ బభూవి. ఈ వి బాధ ఎందుకు వచ్చింది మనకి, ఇది సేట్ కదూ, అంచేతండి మామూలుగా దీని పని ఏమిటి, భూ, భూ పక్కన వా ఉండాలి, భూ వి బదులు భూ భూవి అయింది. ముందు బా అనేది ప్యాషన్స్ చెప్తోంది, బభూవా అలా బభూవి అయింది. ఇక్కడ మట్టుకు అది వి ఇకారం పెట్టొద్దని రూల్ పెట్టాం కాబట్టి బభూవ అయింది. అకారమే పెట్టమన్నాం, ఇక్కడ థా పెట్టమన్నాం, బభువి పక్కన థా యాడ్ చేయడం, ఇక్కడికి వచ్చేసరికి అలా తుహు యాడ్ చేయడం, ఇక్కడికి అథుహు బభూవథుహు. అథు అని ఎందుకంటే వికారమే ఉండకూడదు, ఆ వాళ్ళది, అందుకని బభూవథుహు అన్నాం. ఆ అంటే బభూవ. సో పక్కన ఉన్నటువంటి ప్రత్యయాలను చూసి జాగ్రత్తగా వీటిని రాయగలిగితే తెలుస్తుంది. ఇది నెక్స్ట్ వీక్ వీటిని మళ్ళీ రివ్యూ చేసినప్పుడు మీకు వీటి తాలూకా ఇది తెలుస్తుంది. సరే. అతుహు ఆ అతుహు ఉహు స బభూవా. ఆ అకారంతో ఎండ్ అవ్వాలి, లేకపోతే బభూవి అని ఉండాలి. అకారం ఎండింగ్ కాబట్టి బభూవ అయింది. బభూవతుహు, ఇక్కడ కూడా వికారం ఉండకూడదు, వికారం లేకుండా బభూవతుహు అని రాయాలి. ఇక్కడ ఉకారంతో విసర్గ రావాలి, బభూవు బభూవ బభూవతుహు బభూవు. ఆ ముందున్నటువంటి బా అనే అక్షరం దీని తరక ప్యాస్టెన్స్ని చూపిస్తుంది. ఆ భూ ధాతువు, ఆ భూ పక్కన ఉండేటటువంటి వి అనే భూవి అని ఉండేటటువంటిది సాధారణ ఫార్మ్.
ఇక్కడ అకారం చెప్తున్నాం కాబట్టి భూవి అలా భూవ అవుతుంది. అలాగే అతుహు అన్నాం కాబట్టి భూవ అనేదానికి భూవతుహు, బభూవతుహు, బభూవుహు, ఉహు అని చెప్తున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. సో ఓకే, సేమ్ థింగ్ అలాగే ఉంటాయి మిగతా మూడును, కానీ సర్వనామం మటుకు మారుతాయి. ఓకే, లుంగులకారం. లుంగులకారం అంటే అయోరిస్ట్ అంటాం దాన్ని. అయోరిస్ట్ భూతకాలం. అయోరిస్ట్ అంటే అర్థం ఏమిటంటే పాస్ట్ టెన్సే కానీ ఎప్పుడో తెలియదు, కంప్లీట్ అయిపోయిందో తెలియదు, కంప్లీట్ అవ్వలేదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చెప్తాం, కీప్ స్టడీయింగ్ అని అనుకోండి. అంటే ఏమిటి? కీప్ స్టడీయింగ్ అంటే అది ఇప్పుడు, ఎప్పుడు, నిన్న, రేపు, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏదో కంప్లీట్. దిస్ కాల్డ్ ఏరోయిస్ట్. అయోర్ట లాగా అయోరిస్ట్. అయోరిస్ట్ అంటాను. అయోరిస్ట్ భూతకాలం లేక లుంగ్ది. సాధారణంగా ఎక్కువ వాడడం ఇది, అయినప్పటికీ తెలుసుకోవడం కోసం చెప్తాను. ప్రత్యయం ఏమిటి? అం, వా, మా. దేనికి? భవధాతు. భూవం, ఆ పాస్ట్ టెన్స్ కాబట్టి ఆ ఉండాలి. భూ అనే ధాతువు. అం భూవం, అభూవం, అవాం, అభూవ, భూధాతువు ఆ పాస్ట్ టెన్స్, వా కలిపాము. అలాగే భూధాతువు ఆ పాస్ట్ టెన్స్, ఆ భూ మా, అభూమా, అభూవ, అభూవం. దానికి అం కలిపాం, రెండో దానికి వా కలిపాం, మూడో దానికి మా. దేనికి కలిపాము? భూ అనే ధాతువుకే కలిపాం. ఆ ఎందుకు వచ్చింది? పాస్ట్ టెన్స్ కాబట్టి. ఏ టైప్ ఆఫ్ పాస్ట్ టెన్స్? సామాన్య భూతకాలము. We do not know whether the work is continuing to happen or after it has happened after some time, whether it is completed, whatever the time frame, we don't know. It happened, but we don't know whether it is stopped or continuing to happen. అది అటువంటి దానినేమో అయోరిస్ట్ భూతకాలము లేక సామాన్య భూతకాలము అంటాము. లింగ్ లకారం, లుంగ్ లకారం. అలాగే నెక్స్ట్ దానికి ఇస్ అంటే విసర్గ రావాలి. తమ్ము తా దేనికి రావాలి? ఆ రాసుకోవాలి తప్పకుండా. భూ రాయాలి, విసర్గ పెట్టాలి, ఆ భూ అవుతుంది. అలాగే ఇక్కడ ఆ రాసుకోవాలి, తర్వాత తమ్ రాయాలి, భూ రాయాలి, ఆ భూతం అవుతుంది. ఆ తర్వాత ఈ లెవెల్కి వచ్చేసరికి అలా మధ్యమ పురుషలో ఆ రాయాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి, భూ రాయాలి, ధాతువు కాబట్టి, తా రాయాలి, అభూత. ఈ విధంగా రాసుకుంటూ పోతే మీకు ఈజీగా అర్థమవుతాయి ఎలా చేస్తున్నాము అనేటటువంటి. త్వం అపూహ్ ఇస్ అని వస్తే విసర్గ రాసుకోవాలి. రామస్ అంటే రామ అంటున్నాం కదా, అలాగా యువాం అభూతం, యూయం అభూత. ఆ పాస్ట్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది. భూధాతువు తా ప్రత్యయం, ఆ పాస్ట్ టెన్స్ భూధాతువు తం ప్రత్యయం, ఆ పాస్ట్ టెన్స్ భూధాతువు విసర్గ ప్రత్యయం. అందువల్ల అలా వచ్చు. ఓకే, త్ తాం వన్, ఇత్ తాం వన్ అనేటటువంటివి అయోరిస్ట్ భూతకాలానికి ప్రథమ పురుషులో ప్రత్యయాలు. ఏం రాయాలి ఇక్కడ? ఆ ముందు రాయాలి, భూ రాయాలి, అభూత్. ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్. ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్. అంతా ఆత్మయే అయినప్పుడు. అంటే అయి ఉండడం పాస్ట్ టెన్స్, ఇంకా కంటిన్యూ అవుతూ అయ్యే ఎండింగ్ ఏం లేదు. అలాంటి దాన్ని అయోరిస్ట్ అని అంటాం. ఆ అనేది పాస్ట్, భూ ధాతువు, ఇత్ ప్రత్యయం. ఓకే, నెక్స్ట్ ఏమిటి? ఆ తర్వాత ఇక్కడ తౌ, దీనికి ఇది సహా. తౌ, ఆ, భూ, తాం, భూతాం. ఇది ఆ, భూ, వన్, అభువన్. ఓకే, అభువన్. ఓకే, సో సహ అభూత్, తౌ అభూతాం, తే అభువన్. ఓకే, very simple for this, because all you have to do is add that a because of past tense. Bhu as it is you take, there is no change in the root verb, and then add the pratyaya to the end of it. So very simple.
ఆ అనేది పాస్ట్ టెన్స్, భూ అనేది ధాతువు, ఇత్ అనేది ప్రత్యయం. ఆ అనేది పాస్ట్ టెన్స్, భూ అనేది ధాతువు, తామ్ అనేది ప్రత్యయం. ఆ అనేది పాస్ట్ టెన్స్ సూచిస్తుంది, భూ అనేది ఒరిజినల్ ధాతు రూపం, వన్ అనేది కలుపుకోవాలి. మిగతా కూడా అలాగే ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అయోరిస్ట్ ఆర్ సామాన్య భూతకాలం. వాట్ ఈస్ ది పర్పస్? we action has happened, but we do not know when it started and happened, whether it is continuing to happen or not. He kept studying. రాసనుకోండి, అంటే కెప్ట్ అంటే హీ వాజ్ స్టడీయింగ్ అనమాట. అంటే ఇప్పుడు చదువుతున్నాడా, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు అని అర్థం వచ్చేటట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఎక్సర్సైజ్ ఏంటంటే, లభ్ అనేటటువంటి ధాతువు ప్రాప్తౌ పొందుట అనే అర్థంలో, పత్ పతనే, గతౌ పడుట, ఆకు రాలింది అనే అర్థం అలాంటి వాటిలో, పశ్య దృశ్ చూచు, ప్రేక్షణే అనే కూడా అదే అర్థం అనే అర్థంలో మూడు ఇచ్చాము. ఈసారి ఏం చేస్తున్నారంటే 10 లకారాల్లోనే రాయాల్సి. ఆత్మనే పదం ముట్టుకోకండి, తర్వాత చెప్పుకుందాం. పరస్మై పదంలో 3 పురుషులు 3 వచనాలు, 3 పురుషులు 3 వచనాలు, 10 లకారాలు, 3 పురుషులు 3 వచనాలు లభ్కి. అలాగే దీనికి మళ్ళా వస్తాయి. ఒకే వారంలో ఇన్ని కష్టం అవుతే ముందు ఒక వారం ఫస్ట్ అటెంప్ట్ చేయండి, తర్వాత ఇంకొకటి రెండో వారం, తర్వాత మూడో అటెంప్ట్ చేయండి. ఇంకా కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ధాతువుల మీద కూడా ఈ ఆల్రెడీ 6 రాసి ఉన్నారు, ఆ మిగతా 4 కూడా రాసిస్తే అక్కడికి కంప్లీట్ అవుతుంది. ఇది పద్ధతి. ఓకే, దాని సందేహాలు ఉన్నాయి? సార్ నమస్తే సార్. సందేహాలు అంటే ఇప్పుడు 2-3 ఉన్నాయి సార్. ఈ సేటు, ఈ అనేటు, వేట్ అన్నారు కదా, అవి అంటే సేట్ అనేటి వేటు 10 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా వినండి. సేట్ అంటే సా ఈట్, అంటే ఈ అనే అక్షరం ఉంటే సేట్, ఇకారం వచ్చేటట్టుగా ఉంటే సేట్. దేంట్లో ఉంటే అని అది అలా భవ అన్న దానికి ఈ కలపమంటున్నాం కదా, భవి అని. అవును, మీరు అంటే అది ఇప్పుడు మాకు ఇచ్చారు హోంవర్క్, అప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అది? దానికి ఏమైనా అంటే మీరు అష్టాధ్యాయులకు చూస్తే అది సేట్ అని పక్కన రాస్తున్నాడు కదమ్మా, అలా చూసుకోవడం మాత్రం. ఇంకేమైనా అంటే మరి ధాతు ఎలా వెతుక్కుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు సార్, సూత్రం ఏమైనా ఉందా? చూసి పోల్చడానికి సూత్రం ఏమైనా ఉందా అని పువ్వు అని కొడుతున్నాను, ధాతువుని కొడితే కనిపిస్తుందా మీకు? లేదా చూపిస్తాను. ఇంకా రాలేదు సార్. నాకు చిన్న డౌట్ ఉంది సార్. ఉండండి, అవైన తర్వాత మీ డౌట్ మొదలెట్టారు కదా, అది అయిన తర్వాత చూద్దాం. అన్ని డౌట్లు ఒక మారద్దు. భూసత్తాయం కదా మనకు కావాలి ఫస్ట్, అది నొక్కండి. భూసత్తాయం, భూసత్తాయం నొక్కాం, పక్కన ఏం రాశారు? సేట్ అని రాసి పెట్టాడు. చివరిలో కనిపిస్తుందా సేట్ అని? కనిపిస్తుంది సార్. అది ఏం రాశారు? ఆదిగణము, పరస్మయ పదము, కర్మక క్రియ, కర్తరిలో చూస్తున్నాం. అందులో రాస్తేనే మనం చూసుకుని తెలియాలి. రాస్తేనే కదా ప్రధానికి ఇండికేట్ చేస్తారు. ఆ వెర్బ్ లో ఇకారం అనే అవసరం ఉందా లేదా అనేది చెప్తుంది ఆ స్టేట్ అనేది. అదే మామూలుగా మనం పదం చూసి పోల్చగలగడానికి ఏమైనా అవకాశం ఉందా? పోల్చుకోలేము, అక్కడ ఉపయోగంతో తెలిసిపోతుంది. భవి అని వచ్చిందంటే స్టేట్ అని తెలిసిపోతుంది కదా మీకు. భవ అని ఉండకుండా భవి అని మారుతుందంటే స్టేట్ అని తెలుస్తుంది కదా. భవి అని మరి మేము మార్చాలి. హస్త అనే ధాతువు తీసుకుందాం, మీకు ఇచ్చాం లాస్ట్ టైం. ఆ హస్త అనే దానికేమో ఆ ఇకారం వస్తుందా రాదా ఎలా తెలుస్తుంది మీకు? హస్ అనే ధాతు టైప్ చేస్తే అది వెతుకుతుంది. హస్ అనే ధాతు, హస్ అంటే హసనే అనేది అనే అర్థంలో ఉన్నది, అదే మనకు కావాలి. దాన్ని చూస్తే అదే అది సేట్ అని చూపిస్తుంది పక్కనే. అంటే దీనికి కూడా ఇకారం వస్తుంది, ఆ భవిలాగే హసి అవుతుంది అని తెలుస్తుంది కదా. హసితారవ్ అని ఉంది కదా, హసతారవ్ అంటే హసితారవ్ అని ఉంది, హసితా అని ఉంది. ఎందుకు ఇకారం వచ్చింది? అది సేట్ కాబట్టి. అర్థమైందా? అదే అనిట్ అన్నాం అనుకోండి, ఈ లేదు అని చెప్తారు. అన్ ఇట్ అనిట్ అంటే లేదు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లిక్ అనే ధాతువుని పెట్టాము.
వెతుక్కోవాలి, చూసుకోవాలి అధికారం వస్తుందా లేదు వాడు. ఇది కూడా సేటే అంటున్నాడు. చెర అని ఉంది, దాన్ని చూద్దాం. నెక్స్ట్ ఇదిగో ఇది కూడా సేట్ ద్వితాదిగణం, భాదిగణం. అది కూడా తుదాదిగణం. తుదాదిగణంలో ఉన్నట్టు అంటే దిస్ ఈస్ ద థర్డ్ వెర్షన్, థర్డ్ వర్గ. మూడవ వర్గంలో ఉన్న తుదాది గణంలో ఉన్న పరస్మయ పదము సకర్మక సేట్. ఓకే, నా అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తాను, ఐ గో టు నౌ సెర్చ్ ఫర్ చెర. చెర అనే ధాతు ఇచ్చాను మీకు, ఫిల్టర్ చేసింది ఆల్రెడీ అప్పటికి చూస్తాను. చెర అంటే ఏంటి? చెర చరణ్ గతవు అనే అర్థంలో వాడుతున్నాం మనం. సో అది దాన్ని క్లిక్ చేస్తాం, ఇది కూడా సేట్ అనే వచ్చింది సార్. అది కూడా సేట్ అనే వస్తుంది. సో ఈ విధంగా మనం చెక్ చేసి చూసుకోవాలి. లేకపోతే మీరు వాడుతున్నప్పుడు చూడండి, చరిత, చరితాస్మి, చరితాసి అని వస్తున్నది, చెరి అని వస్తున్నది. చెరి అయింది కదా, అంటే ఏమిటి? ఇకారం యాడ్ అయింది అని తెలుస్తుంది. అది సేట్ అని తెలుసుకోవాలి. అదే తెలుస్తుంది, అలా యూసేజ్ని బట్టి మీకు తెలిసిపోతుంది. అలాగే అర్థమైంది సార్. ఆ తర్వాత ఇంకొక సందేహం ఏంటంటే, మీరు భూధాతువే చెప్పినప్పుడు కొంతసేపు ఒక్కోసారి భవ అని ఒక్కసారి భూ ఏమోను అలా యాజ్ ఇట్ ఈజ్ గా రూట్ నే వాడుతున్నాం, ఒక్కొక్కసారి దాని స్టెమ్ ని వాడుతున్నాం. అది ఎలాగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యయాన్ని ఒక పదాన్ని మీరు చూస్తే అది ఒకటి ఎలా చూసుకుంటే అటువంటి గణంలో వచ్చిన మరో దానికి కూడా అక్కడ స్టెమ్ వాడాలి, రూట్ వాడాలని తెలుసు. అదే అంటే అది ఎప్పుడు 5 వాడాలో ఏమైనా రూల్ ఉందా? అది అంటే తెలుసుకుంటే సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు అని అనుకోండి. ఏంటంటే దాన్ని చెప్పిన దాని పెద్ద సూత్రాలు ఉంటాయండి. ఆ సూత్రాలు జ్ఞాపకం పెట్టుకుని మీరు వెళ్ళిన కన్నా కొండ గుర్తు అనమాట చూసి మనం నేర్చుకోవడం. అర్థమైంది సార్. అదే అందుకే లాస్ట్ టైం చూపించాను కదా, 10-12 స్టెప్స్ వల్ల కష్టం. ఆ స్టెప్స్ అన్ని ఎవరు నేర్చుకోగలరు? ఆ సూత్రాలు చాలా నేర్చుకోవడం చాలా కష్టం కాబట్టి ఇలా తెలుసుకోవడం అందువల్ల అలా వెళ్ళొద్దు అంటున్నాం. అలవాటు ప్రకారంగా నేర్చుకోండి అంటున్నాం. సరే సరే సార్. అదే అవి రెండు అంటే ఎవరెవరో డౌట్ ఏదో ఉందన్నారు. జయ గారు ఏదో అడిగారు సార్. జయ గారు చెప్పండి సార్. స్లైడ్ నెంబర్ 12 లో ఇక్కడ శమ్ శావ అని వచ్చిన చోట మన శ్యా అని వాడాలన్నారు కదండి, ఎందుకండి అలా వాడాలి? అదే చెప్తున్నా, భవి ప్లస్ శ్యా వచ్చినప్పుడు శ్యా అవుతే భవిష్యం అని రాయడానికి ఉండదు, సంధి వశంలో అది శ్యా అయిపోతుంది. భవ కదా, భవ అలా భవి అయింది కదా, భవి శ్యం అంటే భవిష్యం అవుతుంది అన్నమాట. అన్ని చోట్ల అలా అవ్వదు సార్. ఇక్కడ మళ్ళీ భవ అన్న దగ్గర అలా అవుతుంది, ఎందుకంటే భవ అన్న చోట భవి అవుతుంది అన్నారు సార్. ఇవాళ చెప్పిన వాటిలో ఇది ఆసి లింగ్ లకారం చెప్పినప్పుడు, బ్లెస్సింగ్ ఆర్ బెనిడిక్షన్ చెప్పినప్పుడు ఇక్కడ పరస్మై 10లో ఈ చేరదు, గుణము, వృద్ధి ఉండవు అన్నారు కదండి. దీని తర్వాత దాంట్లో గుణము వృద్ధి ఉండవు, ఈ చేరదు కాబట్టి భూ యాజ్ ఇట్ ఈస్ గా అలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు భూ ఎలా తీసుకోవాలి డైరెక్ట్ గా అని, భూయాసం కదా ముందే చెప్తాను కదా, అక్కడ గుణము వృద్ధి ఏమి ఉండవు, ఈ చేరదు అంటే ఆ భూ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి అని తెలిసిపోతుంది కదా మీకు. ఆశీలింగ్ లో ఇకారము చేరదు, సేట్ అయినా కూడా గుణము ఉండదు, వృద్ధి ఉండదు, అప్పుడు భూయాసం భూ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటున్నాం. ఓకే, జనరల్ రూలు స్టెమ్ తీసుకోవాలి, కానీ అన్నిసార్లు స్టెమ్ తీసుకో అక్కర్లేదు, కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకొక డాక్యుమెంట్ షేర్ చేస్తాను మీకు, చూడండి. మీకు ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ తాలూకా డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు మీరు చెప్పగలిగితే బాగుంటుంది నాకు, ఇది ఎవరైనా ఒకదానికి ట్రై చేయండి అట్లీస్ట్. నేను చదువుతాను, చదవకూడదు, నేను చూపించాను మీకు, అన్షేర్ చేస్తాను, మీరు చెప్పాక చూపిస్తాను. అదే అంటే ఏమిటి చెప్పాలి చెప్తాను, అడుగుతాను. ఫస్ట్ ఏ వర్బ్ ఇచ్చాము? లిక్ అని ఇచ్చాం, కనిపిస్తోందా మీకు? ఇది కనిపిస్తుంది సార్. లిక్ అని ఇచ్చాం కదా, లిక్ అనేదానికి ఇందాకలో ఉన్న సూత్రాలేమో ఆమి, ఆవహ, ఆమహ అనేటువంటి ఉపయోగించి చెప్పండి. మూసేసాను అది. లిక్ లట్లకారం కనబడకుండా ఇంకోటి లట్లకారం అహం లిఖామి
ఆవాం ఎందుకు లిఖావా ఆమి అని పెట్టాలి కదా. ఆమె అని లిఖ వస్తుంది కదా. ఆమి అహము ఆవాము వదిలేయండి, అవి మీకు తెలిసిపోయి ఆ వెర్బ్ ఫార్మ్ మటుకు పట్టుకోండి. అదే అంచట లిఖామి, లిఖావా, ఉమ్. లిఖామా, లిఖామా అలా వస్తుంది. లిఖామి, లిఖామి, లిఖావహ, లిఖామ. లిఖావా కాదు, లిఖావహ. లిఖావహ, 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 లిఖామహ, లిఖామహ, ఆమి, ఆవహ, ఆమహ. సూత్రం ఉంది. ఆమహ, ఆమి, ఆవహ, ఆమహ. ఆమహ అని పెట్టుకో. ఆ తర్వాత తర్వాత త్వం లిఖసి, ఉమ్, లిఖతః, ఉమ్. లిఖత, సి లిఖత, థహ థ. థః, థ. సూత్రం ఏంటి? సి థహ సి థ. థః, థ. ఆ సి కలిపితే లిఖ సి. లిఖసి, అలాగే భవ లిఖసి, అలాగే లిఖ. లిఖ్ అనేది లిఖ అయింది, భూ అనేది భవ అయినట్టు. లిఖసి, లిఖతః, లిఖతః, లిఖత. లిఖత. తర్వాత ట్రై చేయండి. లిఖతి, లిఖతః, లిఖత, సి థహ థ. థః, థ. అక్కడ అంటే ఒత్తు థ కాకుండా మామూలు థ. మామూలు లిఖతే, లిఖతః, లిఖత. లిఖంతి, లిఖంతి. అదే అనచేతన భూతకాలము. కమల్ గారు మీరు ట్రై చేయండి. అక్కడ ఉన్నట్టు మీకు ఉన్నటువంటి ఆ ప్రత్యయం పట్టుకోండి, ప్రత్యయం పట్టుకొని ట్రై చేయండి. ఏమిటి ప్రత్యయాలు అనచేతనకి? అనచేతన అంటే లంగ్ లకారం. ఈ టేబుల్ అంతా కూడా ఇందాక ఆవిడ టైప్ చేసి పాపం ఇచ్చారు. దాన్ని ఏం చేశానంటే నేను కంప్యూటరైజ్ చేసి ఒక వర్డ్ డాక్యుమెంట్గా తయారు చేశాను. మీకు ఇది షేర్ చేస్తాను. మీరు ఒక్కొక్కటి ఆన్సర్లు రాసినవన్నీ కూడా చూసుకోండి. ఇదిగో పఠాకు కూడా ఇచ్చాను. అది ఏ ఏ ఏ గణంలో ఉంది పఠ అనేది, భవాది గణము. అలాగేనేమో ఇక్కడ కూడా అలా గణం కూడా తెలియాలి మీకు. అది తర్వాత ఇక్కడికి వచ్చేసరికల్లా పరస్మై పదం హస్ భవాది గణం. దానికన్నా ముందు ఇచ్చినటువంటి ఇదేమోను తుదాది గణము, పరస్మై పదము. తుదాది గణం అంటే మూడవది. సో లాస్ట్ చర అని ఒకటి ఉంది. ఆ చర అనేది కూడా భాదిగణమే అనుకుంటా. చర అని ఒకటి ఇచ్చాను ధాతు. సో అన్నీ టైప్ చేశారు పాపం ఆవిడ చాలా జాగ్రత్తగాను. తప్పులు కూడా ఏం లేవు, మళ్ళీ నేను చెక్ చేశాను. చర అనేది కూడా భాదిగణం. ఇప్పుడు చరాకి చెప్పండి మీరు. చరామి, చరావహ, చర. చరసి, చరథ, చరత. చరతి, చరత, చరత్. తట్కక. అదే అనర్జతనకు వచ్చేటటువంటి ఆ ముందు పెట్టాలి, చర అలాగే ఉండాలి, ఇం రావాలి, అచరం. వా ఇం వా మా, అచరావా అచరామ. చరహ విసర్గ, అచరహ, అచరతం, అచరత. అలా ఇక్కడ చూసారా? ఇది ఎక్కడ దీంట్లో ఏంటంటే ఎక్కడ మీకు ఆ రీ అనేటటువంటిది ఎక్కడ మీకు కనపడటం లేదు. సరే, ఇక్కడ వచ్చింది చరితాస్మి. చర అన్నది చరితాస్మి అవుతుంది. అంటే ఇది కూడా డేట్ అని తెలుస్తుంది. సెట్ సెట్ అని తెలుస్తుంది. అలాగే సార్ లిఖ్ ధాతు ఒకసారి పూర్తిగా చూపించరా? లిఖ్ లో కొంచెం చిన్న డౌట్ వచ్చింది నాకు ఇందాక ఆవిడ పెట్టిన తర్వాత, పోస్ట్ చేసిన తర్వాత. అన్ని టైప్ చేశాను అనమాట. అంటే ఆవిడ టైప్ చేసినవే ఇక్కడ తీసుకుని ట్యాబులర్ ఫార్మ్ లో తయారు చేశాను. అందుకే దాంట్లోనూ నేను వేరే టైప్ చేయలేదు, ప్రతిదీ చెక్ చేసుకున్నాను నేను. మళ్ళీ నా ప్రత్యయాన్ని పెట్టుకుని అష్టాధ్యాయతో కూడా చెక్ చేశాను. ఏమంటే మీకు కావాలి లిఖ. లిఖ్ లో అంటే లేఖ అని అలా వచ్చింది. అంటే చూపిస్తాను. అసతు మొదటిది కదా మీకు ఇచ్చింది. లిఖ్ మొదటి ఇచ్చారు. ఏ లకారం కావాలి మీకు? ఒక రెండిట్లోనూ లేఖ అని వచ్చింది సార్. అంటే లిఖ కాకుండా లాకేతం వచ్చింది. లిఖామి, లిఖావహ, లిఖామ. లిఖసి, లిఖతః, లిఖత. లిఖతి, లిఖతః, లిఖంతి. అయిపోయింది కదా. అనద్యతన అలిఖం, అలిఖావా, అలిఖామ. అలిఖః, అలిఖతం, అలిఖతం. అలిఖత్, అలిఖతాం, అలిఖన్. లోట్లకారంలో వచ్చేసరికల్లా లిఖాని, భవాని లాగా లిఖాని, భవ లాగా లిఖావ, భవమా భవాలాగా లిఖ లేక లిఖతాత్. ఆ రెండో ఫామ్ అలా ఉంచుకోండి. ఆ యువాం లిఖతం, యూయం లిఖతం. అలాగే లిఖతు, భవతు లాగా లిఖతు, అలాగే లిఖతాం, లిఖంతు. లోట్లకారం. తర్వాత విధిలింగం లిఖేయం.
భవేయం అంటున్నాం కదా. అలాగే లిఖేయం అర్థం సార్. లిఖేయం, భవేవ భవేవా, లిఖేవా, భవేమ, భవేమ లిఖేమ లిఖేమ, ఇది అర్థమైంది సార్. భవేః, లిఖేః, భవేతం, లిఖేతం, భవేత, లిఖేత్, భవే, దానిలో లిఖేత్. ఇంకా కన్ఫ్యూషన్ ఏముంది? ఇది కాదు సార్, ఇంకా తర్వాత చూపించండి సార్, మరి కొంచెం ఇక్కడ చూపించండి సార్. ఇదిగో ఇదిగో లుట్లకారంలో లేఖిత లేఖితాస్మి, లిఖతాస్మి అనమాట. యాక్చువల్ గా అది అందుకే లేఖితాస్మి అని మారుతుంది. అది ఎలా మారిందో అది కూడా అది తెలియాలి కదా మీకు మాకు. సూత్రంలోకి వెళ్ళడం కష్టం. అంచేత లేఖితాస్మి అని జ్ఞాపకం పెట్టుకుంటారు. చూసుకోవడం అంతేనా? అదిగా అడిగాను సార్. ఎందుకు అలా వచ్చింది అంటే ఇది ఏ గణం చూడండి, ఇది తుదాది గణం. తుదాది గణం. మీరు ఇందాక నేర్చుకునేది వాది గణం. వాది గణానికి తుదాది గణానికి తేడా ఉంటుంది. ఒక గణానికి చిన్న మార్పులు ఉంటాయి. అర్థమైంది అందువల్ల సార్. ఆ గణంలో పెట్టవలసి వచ్చింది. ఇంకొక లకారంలో కూడా అలా లే అని వచ్చింది సార్, అది అందుకే లేఖితాస్మి. లుట్లకారం అయితే అది బాది గణం అయితే ఎలా ఉంటుంది? భవితాస్మి అన్నట్టు లిఖితాస్మి భవితాస్వహ, భవితాస్మహ. భేవితాస్మి లేదు అక్కడ, భవితాస్మి అనే ఉంది. అందుకు అది బాది గణం కాబట్టి. తుదాది గణం కాబట్టి మొదటి అక్షరానికేమో ఏకారం వస్తుంది. అదే అడిగాను సార్. భవితాస్మి. ఇంకొక లకారంలో కూడా అలా వచ్చింది. వస్తుంది, ఎందుకంటే గణం మారింది కాబట్టి. అర్థమైంది సార్. లేఖిష్యామి, లేఖిష్యసి, లేఖిష్యావహ అని వస్తుంది. లేఖిష్యతి. మళ్ళీ బాధిగణంలోకి వెళ్ళిపోతాం చూడండి. తర్వాత బాధిగణం ఏమిటి? బాధిగణం హస్కి వెళ్ళామనుకోండి. అవన్నీ అలా వచ్చి హసేయ, హసేహ, హసితాస్మి, భవితాస్మి, హసితాస్మి, లిఖితాతుకే అలా వచ్చింది సార్, చూసాను నేను. అలా వచ్చిందని చూపించాను కదా మీకు కారణం. అదే ఇప్పుడు అందుకే అందుకే గణాలుగా విభజించాను పాణిని గారు. చిన్న చిన్న మార్పులు ఉంటాయి కాబట్టి, ఆ మార్పులు ఉన్న వాటన్నిటికీ ఒకే మార్పులు కాబట్టి అదే ఆ మార్పులు కూడా తెలియడం కోసమే అలా మార్చారు. ఆ గణం అని తెలిసేసరికల్లా ఇక్కడ లేని రాసుకోవాలి అని మీకు వెంటనే తెలుస్తుంది. అర్థమైంది సార్. అదే అది అంటే గణ అది తుదాది గణం ఒకటి ఇవ్వడం ఎందుకంటే కంపేర్ చేసి చూసుకోండి. అవును, అదే ఇప్పుడు కంపేర్ చేస్తే వేరుగా ఉంది. ఎందుకు వేరుగా ఉంది? తుదాదులకు ఇలా ఉంది. ఇవాళ మిమ్మల్ని అడగాలి, లేకపోతే శారద గారిని అడగాలనుకున్నాను. అదే అందుకే అడిగాను సార్. అర్థమైంది సార్. నమస్తే సార్. ఎవరికైనా సందేహం ఉందా? ఘనశ్యామ్ అర్థమైందా సార్? సార్ చక్కగా చెప్పారు సార్. ప్రతిదీ కూడా ఇంత క్లియర్ గా చెప్పారు. అక్కడ ఇకారం సేట్ అని చెప్పారు, వేట్ అని చెప్పారు, అంత బాగా అర్థమైంది సార్. 3 ఉన్నాయండి: సేట్, అనిట్, వేట్. సా ఇట్. సా అంటే ఇకారముతో కూడినది. ఇట్ అంటే ఇకారం. ఇకారం కొడితే సేట్. సా ఇట్ సేట్. అన్ ఇట్ అంటే లేదు, ఇకారం లేదు. ఆ అంటే నెగిటివ్ కదా. అనీట్. అన్ ఇట్ అనీట్ అయిపోతుంది. వేట్ అంటే వా అనమాట. వా అంటే ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వా అంటున్నాం ఇది కానీ అది కానీ అంటున్నాం కదా. వా అనేదానికి యద్వా, ఇదివా, ఇదివా, అదివా. కరం వా, పాదం కరవ్వా, పాదం వా, పాదవ్వా అన్నాం అనుకోండి. చేతులు, కాళ్ళు అలా వా వా అని చెప్పామంటే ఇది కానీ అది కానీ. ఆ వా ఇట్ వేట్ అవుతుంది. వేట్ బెర్బ్ ఉంటే ఉండొచ్చు, ఇకారం లేకపోతే లేకపోవచ్చు. ఎలా రాసినా కరెక్ట్ అవుతుంది. చక్కగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పింది మనం నేర్చుకుంటాం, కానీ ఈ మన పాస్టెన్స్కి లజ్జిలకారమే బెస్ట్ జనరల్ గాను. అలాగే ఈ ఆసీజు భవంతు ఐదే చెప్పారు. అంటే మొదట 5 తెలుసుకుంటే చాలు. 5 ఏమిటన్నది క్లియర్ గా ఇచ్చేస్తాం. అవి మట్టుకు తెలుసుకుంటే చాలు. మొత్తం 10 తెలుసుకో అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? రఘువంశమో లేకపోతే అభిజ్ఞాన శాకుంతలమో లేకపోతే భారవి దండినో చదవాలంటే అవన్నీ కావాలి. ఇప్పుడు మనం పోయి ఆ గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు చదవట్లేదు కదా. అంచేత ఏ 5 లకారాలు మీకు ప్రాక్టీస్ కావాలో అవే అన్ని ధాతువులకి పరిచయం చేస్తారు. ఎందుకు చెప్పామంటే ఇన్ని ఉన్నాయని తెలియడానికి, వాటి ప్రయోగాలు తెలియడానికి ఒక ఉపయోగంగా బాధిగణంలో భూ అనే ధాతువు తీసుకుని చెప్పుకుంటాం. మిగతావి చెప్పుకున్నప్పుడు 5 చెప్పుకుంటాం. ఒక్కొక్క గణంలోంచి 3 చెప్పుకుంటాం. మొదటి గణంలో 3, రెండో గణంలో 3, లేదా 2 అలా చెప్పుకుంటే మొత్తం 10 గణాలకి అవే 10 × 2 20 క్లాసులు అవుతాయి. అక్కడ దేనికి పరస్మై పదానికి. మళ్ళీ దీనికి ఆత్మనేపది కూడా. ఆ తర్వాత దీని కర్మని ప్రయోగంలో ఎలా ఉంటుందని తెలుసుకోవాలి.
ఇంకొకటి అర్థమైందంటే బాగా మీరు విలేజ్ లోని మనం ఇప్పుడు బ్రాహ్మణులు వచ్చి ఇంటికి శుభం శుభం భూయాత్ అంటూ ఉండేవారు. మనకి అర్థమైంది కాదు. ఇప్పుడు మీరు ఎంత క్లియర్ గా చేశారంటే ఈజీగా అర్థం చేశారు. శుభం భూయాత్ అంట అంతా వినేసిన శుభం భూయాత్ అంట, సహ భూయాత్ అన్నాం కదా, అలాగే శుభం భూయాత్ అంట. ఇప్పుడు వచ్చి క్లియర్ గా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆవిడ అడిగారు మంచి డౌట్, కొన్ని చోట్ల లేని ఎందుకు వచ్చిందండి, లిఖితాస్మికి లేఖితాస్మి అని ఎందుకు రాశారు, భవితాస్మి అని ఉన్నట్టుగా లిఖితాస్మి అని ఉండాలి కదా, అది గణము వేరు కాబట్టి మరగన మారుతున్నది సూత్రాలు కదా. కరెక్ట్. ఒక గణ విభజన ఎందుకు చేశారంటే వర్గము లేక గణము ఇక ఎందుకు చేశారంటే దాంట్లో ఉండే వెర్బులన్నీ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఒక్కలాగే ఉంటుంది ఆ గణంలో ఉన్నవాటి. వేరే గణంలో ఉంటే అక్కడక్కడ తేడాలు ఉంటాయి, మొత్తం మారిపోదు, అక్కడక్కడ తేడాలు ఉంటాయి. ఇగో ఇలాంటివి చేయాల్సిన పని ఏంటంటే ఆ పక్కన ఉన్న ప్రత్యయాలు గట్టిగా పట్టుకోవాలి. అలాగే సార్. ప్రత్యయాలు పట్టుకుంటే మీరు ఈ ఆ రూట్ తీసుకుని రాసేసుకుంటారు. ఎక్కడైతే రూట్ తీసుకోవద్దు అన్నామో, అదే స్టెమ్ తీసుకోవద్దు అన్నామో అక్కడ రూట్నే తెచ్చుకుంటాం. స్టెమ్ తెలుసుకోవాలి ప్రతిదానికి. ఎందుకే స్టెమ్ రాస్తాం, భూ భవ అని ఇస్తున్నాం మీకు. అలాగేనేమో హస్ హస, లిఖ్ లిఖ అని ఇస్తున్నాం కదా. ఆ స్టెమ్ ఇస్తే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, స్టెమ్ పక్కనే ఈ ప్రత్యయం కలిపేయడానికి ఈజీ. ఓకే, కొంచెం ధాతుపాఠం కష్టమే, నో డౌట్. బట్ కొంచెం రోజులు చెప్పుకున్న తర్వాత ఇక పదాలు మనం వాడుతూ ఉంటే సెంటెన్సెస్ నెక్స్ట్ ఏం చేస్తానంటే కొంచెం రోజులు పోయిన తర్వాత ఒక శ్లోకం ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఏదో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, ఏదో అది వదిలేండి. ఫస్ట్ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రన్ కరణి. దీంట్లో వెర్బులు ఏమిటి పట్టుకోండి అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు ఆన్సర్? రక్షతి అనేది మనకి ఇమీడియట్ గా నహి నహి అంటే అది వదిలేయండి. ఈ అనేది అవ్యయము, నా అనేది నెగటివ్, అది కూడా ప్రత్యయము. నహి నహి రక్షతి అనేది వెర్బ్. డుక్రన్ కరణే, క్రూ ధాతు కరణే ఉంది అంటే నహి నహి రక్షతి డుక్రన్ కరణే. అంటే వ్యాకరణం అనుకో మీనింగ్ వస్తుంది. కరణే అని ఉంది కదా, డుక్రన్ కరణే అంటే డుక్రన్ కరణం అంటే డుక్రన్ క్రూ అనే ధాతువుని కరణి అని మారి. అలాగే ఇంకోటి చూసుకోండి, యావద్వితో ఉపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త అని. అక్కడ వెబ్ ఏమిటి తెలుసుకుంటే అది ఎందుకు అలా వాడారని తెలిసిపోతుంది. చూద్దాం కొంచెం ముందుకే. ముందే పెద్ద పెద్ద శ్లోకాలు ఇచ్చిస్తే పట్టుకోలేరు, బేసిస్ తెలియాలి కదా. అలాగే మా కురు ధనజన మా కురు అనేటువంటి మా అంటే నెగటివ్ సెన్స్, అంటే మళ్ళీ దానికి ప్రత్యయం ఉంది. కురు కురు అంటే వెర్బ్ వస్తుంది. కురు అంటే వద్దు, నో డోంట్ చేయవద్దు, యవ్వన గర్వం చేయవద్దు. అది కురు అంటే అంటే చెయ్యి, చేయవద్దు అని చెప్పి. హరతి నిమేష కాలా సర్వం. హరతి మళ్ళీ వెర్బ్ అక్కడ వస్తుంది. నిమేష కాల సర్వం, కాలః సర్వం, మాయామయం ఇదం, మాయామయం ఇదం, అఖిలం హిత్వా, అది మళ్ళీ వెర్బ్. బ్రహ్మ పదంతం ప్రవిశ విదిత్వ, ప్రవిశ అనేది వెర్బ్. చాలా ఉపయోగం చెప్పారు సార్. ప్రవిశ భవత, ప్రవిశ భవత అని వచ్చింది కదా మనకి, త్వంకి కదా ప్రవిశ, త్వం ప్రవిశ. అదే ప్రవిశతి అనేది కూడా వెర్బ్ కదా. ప్రవిశతి ప్రవేశించడం అనే దాంట్లో ప్రవిశ అనేది, ఇక్కడ భవత అనేది ఎక్కడో చూసుకుంటే ఆ ప్రవిశ అనేది ఏమిటో తెలిసిపోతుంది. ఓకే, ఎండ్ చేద్దామా? మా శారద మీరు ఏదైనా యాడ్ చేస్తారా? నమస్కారం గురుగారు. లేదండి, ఏం లేదు, బాగున్నాయి, చాలా డీటెయిల్ గా చెప్పారు, ధన్యవాదములు గురుగారు. మీరు టైప్ చేసింది నేను వర్డ్ గా ఒక పేపర్ లో పెట్టాను. ఇప్పుడు వాళ్ళు మిగతా 4ంటికి కూడా రాశారు అనుకోండి, ఆ 4 రకాల ఆకారాలను, అవి కూడా దానికి యాడ్ చేసిస్తే అది ఒక ఫుల్ ఫామ్ ఈ 4 వెర్బ్స్ కి తయారైపోతుంది. అలాగే గురుగారు, మీకు షేర్ చేస్తాను ఆ వర్డ్ డాక్యుమెంట్. మీరు ఆ మధ్యలో ఈ ఆన్సర్ దానికి యాడ్ చేసిద్దరు. కానీ 6 రాశారు, 7, 8, 9, 10 కూడా యాడ్ చేసేస్తే ఫుల్ అయిపోతుంది. ఓకే గురుగారు, వర్డ్ డాక్యుమెంట్ మీకు ఇచ్చిస్తాను. కంప్యూటర్ మీరు ల్యాప్టాప్ వాడతారు కదా,
అప్పుడు ల్యాప్టాప్లో ఈజీగా అదే ఆ ఫాంట్ కూడా నేను ఏమిటో చూపించేస్తాను. అదే ఫాంట్లో మీరు పెడితే అన్ని ఓలాగే వచ్చేస్తాయి. ఓకే గురుగారు. ఓకే అమ్మ, ఎండ్ చేద్దాము. ఓకే గురుగారు. అనేక అనేక ధన్యవాదములు గురుగారు. ప్రణామములు. బాగా అన్ని అర్థమయ్యాయి. జేతు భారతం జేతు సంస్కృతం.